హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను చెప్పినట్టు చేస్తే మీ బెడ్షీట్ ఫిటెడ్ బెడ్షీట్గా మారిపోతుంది కేవలం 20 రూపీస్తోనే. దీనికి మీరు బెడ్షీట్ కట్ చేయక్కర్లేదు, పాడైపోతుందని భయం అవసరం లేదు. మనం ఇంట్లోనే దీన్ని ఈజీగా కుట్టుకోవచ్చు అనమాట. సో ఇది ఇప్పుడు ఎలా చేయాలో నేను చూపిస్తాను. సో ముందుగా మన మ్యాట్రసెస్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం ఫ్రంట్కి లాక్కోవాలి. ఎందుకంటే చివరి వైపు మనకి మంచానికి అతుక్కుని ఉంటుంది కదా, మనకి కొలతలు కుదరదు అనమాట. సో అందుకని కొంచెం ఎదరికి లాక్కోవాలి. తర్వాత మనం వాడే ఏ దుప్పటి అయితే ఉందో అది ఈక్వల్గా తిరగేసి మనం మ్యాట్రిసెస్ మీద వేసుకోవాలన్నమాట. తిరగేసి ఎందుకంటే వెనకాల మనకి వచ్చిన మెజర్మెంట్స్తో డైరెక్ట్గా పిన్స్ పెట్టుకుని అలాగే కుట్టేసుకుంటాం అనమాట. సో మనం స్ట్రైట్గా వేస్తే పిన్స్ పెట్టేటప్పుడు కుట్టినప్పుడు మళ్ళీ తీయాల్సి వస్తుంది, దానివల్ల మనకి సరిగ్గా కుదరదు. సో ఇప్పుడు తిరగేసి వేసుకుని బెడ్షీట్ని అన్ని వైపులా ఈక్వల్గా చూసుకుని మీ బెడ్షీట్కి తగ్గట్టు మ్యాట్రిసెస్కి తగ్గట్టుగా సెట్ చేసుకోవాలి. చూసారా, ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉండాలి. ఎందుకంటే మనం కుట్టిన తర్వాత ఇంకా అక్కడే ఉంటుంది దుప్పటి పర్ఫెక్ట్గా. సో ఎక్స్ట్రా అటు ఇటు మిగిలిపోయిందంటే మళ్ళీ వేస్ట్ అవుతుంది. సో అందుకని ఈక్వల్గా అనిపించినప్పుడు మీరు అట్లా పెట్టుకోవాలన్నమాట. తర్వాత నా దగ్గర పిన్స్ ఇవి ఉన్నాయి తీసుకుంటున్నాను, లేదంటే మీ దగ్గర పిన్నీస్లు ఉన్నా కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఒక కార్నర్ దగ్గరికి వచ్చి ఆ ఎక్స్ట్రా పార్ట్ని నేను చూపించిన విధంగా పట్టుకొని అక్కడ మీకు మార్కింగ్స్కి బదులు మనం ఆ పిన్స్ పెట్టుకుంటాం. పిన్నీస్లు అయినా కూడా ఈజీ, లేకపోతే మీ దగ్గర ఈ పిన్స్ ఉన్నా కూడా పెట్టుకోవచ్చు. సో ఈక్వల్గా కరెక్ట్గా చూసి ఎక్కడ దాకా ఉందండి, ఎందుకంటే మనం అక్కడ పిన్స్ పెట్టిన చోట డైరెక్ట్గా స్టిచ్ అనేది వేసుకుంటాం అనమాట. ఇంకా అదే ఇంకా అదే ఫైనల్ అనమాట. సో ఇంకా దీనికోసం మనం మెజర్మెంట్స్ తీసుకుని పరిచి చేయాల్సిన అవసరం లేదు. ఇది ఈజియెస్ట్ మెథడ్ అనమాట. సో నేనైతే ఈ పిన్నీస్ లాంటివి పెడుతున్నాను. పిన్నీసులు అయితే మీకు ఇంకా ఈజీ ఉంటుంది. సో అట్లా పెట్టుకుని పైనుంచి కింద దాకా చూసుకుని మనం సెట్ చేసుకోవాలి. ఇలా 4 సైడ్స్ కూడా మనం పిన్స్ అనేవి పెట్టుకుని ఎగ్జాక్ట్గా అక్కడికి నుంచి అక్కడికి ఎంత ఉంటే అంత మనం స్టిచ్ అనేది వేసేసుకోవాలన్నమాట. సో చూసారా, నేను 4 సైడ్స్ ఈక్వల్గా పిన్స్ పెట్టుకున్నాను అనమాట, అన్ని సైడ్స్. ఇంకా పిన్స్ పెట్టింది మనం ఎగ్జాక్ట్గా మనం స్టిచ్ వేసేసుకుంటే ఆ బెడ్షీట్ ఎంత అయితే మనం పర్ఫెక్ట్గా పెట్టామో అంతే పార్ట్లో మనకి అనేది ఇన్సర్ట్ అవుతుంది బెడ్షీట్ అనేది. సో దీన్ని తర్వాత ఏంటంటే మనకి మ్యాట్రసెస్ ఎంత హైట్ ఉందో ఒకసారి మనం చెక్ చేసుకోవాలి, మెజర్మెంట్ తీసుకోవాలన్నమాట. సో ఎందుకంటే మనం కింద ఎక్స్ట్రా పార్ట్ ఎంత మడిచి కుట్టాలనేది మనకి దీనివల్ల తెలుస్తుంది. ఎందుకంటే కొంతమంది 7 ఇంచ్ ఉంటుంది, 8 ఇంచ్ ఉంటుంది, 4 ఇంచ్ చిన్న బెడ్షీట్స్ ఉంటాయి, చిన్న మ్యాట్రసెస్ ఉంటాయి, పెద్ద మ్యాట్రసెస్ ఉంటాయి. సో ఎవ్రీ వన్ ఇట్ ఈస్ డిఫరెంట్ అనమాట. సో మన మ్యాట్రస్ ఎంత హైట్ ఉందో మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. సో దాని తర్వాత నేను ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాను ఏదైతే నా బెడ్షీట్ ఉందో. సో నేను ఈజీగా మీకు తెలియటం కోసం ఆ పిన్స్ పెట్టిన చోట ఒక డయాగ్నల్ లైన్ అయితే గీస్తున్నాను, ఒక స్ట్రైట్ లైన్ అయితేను. సో చూడండి, ఈ పిన్ కింద ఉన్న పిన్ కూడా కనపడుతుందా? సో అక్కడ నేను పెట్టుకున్న మార్కింగ్స్ అనమాట. సో నేను ఆ రెండుని జాయిన్ చేసేటట్టుగా ఒక స్టిచ్ వేసుకుంటాను అనమాట ఇప్పుడు కింద దాకా. సో ఇలా గీసుకోకుండా కూడా డైరెక్ట్గా వేసుకోవచ్చు. నేను మీకు కొంచెం అర్థమవుతుందని చెప్పి నేను డయాగ్నల్గా స్కెచ్ పెన్తో గీసాను అనమాట. సో ఆ పిన్స్ తీసుకుంటూ నేను ఆ డయాగ్నల్గా స్ట్రైట్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను అనమాట. సో ఇలానే 4 సైడ్స్ స్టిచ్ అనేది వేయాలి. సో తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి అయితే మనం బెడ్కి వేసి మ్యాట్రిసెస్కి సరిపోయిందో లేదో చెక్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే వన్స్ తేడా వస్తే మళ్ళీ మనం మొత్తం ఇప్పలేము. ఇది అనుకోండి చిన్న స్టిచ్చెసే కాబట్టి మనం రిమూవ్ చేసి మన మ్యాట్రిసెస్కి తగ్గట్టుగా ఎంత సరిపోతుందో చూసి మనం అట్లాగా పెట్టుకోవచ్చు. సో అందుకని మొత్తం 4 సైడ్స్ మీరు స్టిచ్ వేసిన తర్వాత ఒకసారి బెడ్ దగ్గరికి వెళ్ళి మీ మ్యాట్రిసెస్ మీద వేసి చెక్ చేసి అయితే చూడండి. చూడండి, నేనైతే నా బెడ్ మీద వేసి చూస్తున్నాను. స్టిచ్ చూసారా, అట్లా క్లోజ్ అయినట్టుగా కనబడుతుంది. అంత పర్ఫెక్ట్గా కుదిరిందంటే సైజు యాస్టీస్ అందులో ఫిట్ అయిపోయింది మ్యాట్రిసెస్ వచ్చేసేసి. ఇప్పుడు ఎక్స్ట్రా పార్ట్ని ఎట్లా లోపలికి పెట్టాలి, ఎలాస్టిక్ ఎలా వేయాలి అనేది చూద్దాం అనమాట. సో నా మ్యాట్రిసెస్ సైజ్కి ఇంకా అంత పార్ట్ ఎక్స్ట్రా మిగిలింది.
సో, ఇంకా ఎక్స్‌ట్రాగా ఉన్న పార్ట్స్ ఉన్నాయి చూసారా? అది ఎట్లా కనిపించకుండా చేయాలి వితౌట్ కటింగ్. ఈ మామూలుగా అయితే మనకి ఎక్స్‌ట్రా ఉన్నదాన్ని కట్ చేసేసుకుంటే మీకు చాలా ఈజీగా అయిపోతుంది స్టిచ్చింగ్ అనేది. అది కట్ చేయకుండా కుట్టాలంటేనే కొంచెం కష్టం. కట్ చేయకుండా కూడా కుట్టొచ్చు. మీరు కట్ చేస్తే మళ్ళీ మీరు ఎప్పుడైనా విప్పినప్పుడు పాత బెడ్‌షీట్స్ అయిన తర్వాత మీకప్పుడు ఆ బెడ్‌షీట్ అనేది పెద్దగా యూజ్ కాదు. ఎందుకంటే అది వేస్ట్ అయిపోతుంది కాబట్టి. సో, ఇట్లా మీరు మడిచి కుట్టుకుంటే గనక మీకు ఎప్పటికైనా ఓపెన్ చేసుకుంటే మీకు మొత్తం ఫుల్ బెడ్‌షీట్ ఏదైతే ఉందో అది మళ్ళీ మొత్తం ఓపెన్ అవుతుందనమాట. సో, ఇప్పుడు ఎక్స్ట్రా పార్ట్‌ని ఎలా కుట్టాలో చూపిస్తున్నాననమాట. సో, ఎక్స్ట్రా పార్ట్ కట్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం ఆ ఎక్స్ట్రా కొంచెం ఖర్చు వదిలేసేసి ఆ ఎక్స్ట్రా కనిపిస్తున్న డయాగ్నల్ ముక్క మొత్తం కట్ చేసేయొచ్చు. లేదు అది ఉంచుకుందాము, ఎప్పుడైనా ఓపెన్ చేసి మళ్ళా బెడ్‌షీట్ రీయూజ్ చేయాలి అనుకుంటే మాత్రం ఆ బెడ్‌షీట్ ఉన్న ఎక్స్ట్రా ముక్కని ఐదర్ ఇటు సైడ్ గానీ, అటు సైడ్ గానీ ప్లెయిన్‌గా పరుచుకోవాలి. ఇటేసినా పర్లా, అటేసినా పర్లేదు. అక్కడికి మళ్ళీ పిన్స్ పెట్టుకొని మీరు అక్కడి నుంచి ఒక స్టిచ్ వేసేసుకోవాలి కింద. ఎందుకంటే కదులుతుంటే మనం ఎలాస్టిక్ పెట్టలేము. సో, అందుకని ఒక స్టిచ్ వేసేసుకుంటే మీకు అది ఎటు కదలకుండా ఉంటుందన్నమాట. మనకి ఈజీ అవుతుందన్నమాట నెక్స్ట్ ప్రాసెస్ చేయటం. సో, 4 సైడ్స్ ఇలాగ అటు సైడో, ఇటు సైడో ఏదో ఒక సైడ్‌కి మనం అది మొత్తం పెట్టుకొని క్లాత్ మనం స్టిచ్ కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు 4 సైడ్స్ స్టిచ్ చేసేసాం గదా! సో, ఇప్పుడు ఒకసారి మనం మెజర్‌మెంట్ చూద్దాం. మనకి మ్యాట్రెసెస్ హైట్ తీసుకున్నాం గదా! సో, ఆ కనెక్ట్ అయిన పాయింట్ దగ్గర నుంచి కింద వరకు చూసుకోవాలనమాట. మాది 7 ఉంది. సో, 7 దాకా చూసుకొని ఎక్స్‌ట్రాగా నేను ఒక 2 ఇంచెస్ నేను ఖర్చు పెట్టుకున్నాననమాట. సో, 7కి పైన 2 ఎందుకంటే మనకి మ్యాట్రెసెస్ లోపలికి కిందకి వెళ్ళటం కోసం. సో, ఆ 2 ఎక్స్‌ట్రా తీసుకొని నేను ఆ మెజర్‌మెంట్‌తో మొత్తం దుప్పటి మొత్తం ఆహ్, మడిచి కుట్టుకుంటానన్నమాట ఇప్పుడు. ఎందుకంటే ఒకవైపు మనకి కింద సైడ్ ఎక్కువ పార్ట్ మిగిలింది. సైడ్ తక్కువ పార్ట్ మిగిలింది. సో, ఈక్వల్‌గా లేదు మనం ఎలాస్టిక్ వేయటానికి. సో, అందుకని మొత్తం ఈక్వల్‌గా వచ్చేటట్టు మనం స్టిచ్ చేసుకోవాలి. కట్ చేసుకున్నా పర్వాలేదు అది మీ ఇష్టం. సో, ఏం కటింగ్ వద్దనుకుంటే మాత్రం ఆ మెజర్‌మెంట్ చూసుకొని నేనైతే 7కి 2 ఇంచెస్ ఖర్చు వదులుకున్నా. ఆ 2 ఇంచెస్‌కి సరిపడా ఉంచుకొని మిగిలింది మొత్తం స్టిచ్ చేసుకుంటున్నాను మొత్తం దుప్పటి మొత్తం.
ఇది మొత్తం స్టిచ్ చేయడం అయితే కొంచెం కష్టమే. బట్ జాగ్రత్తగా చేస్తే మీకు ఈజీగానే వచ్చేస్తుంది. ఇదంతా ఏంటంటే మీరు కట్ చేస్తే మీకసలు ఇంత కష్టం ఉండనే ఉండదు. కాపోతే మనం బెడ్‌షీట్ మొత్తం రీయూజ్ చేయాలని ఇంత కష్టపడుతున్నాం అనమాట. నెక్స్ట్ ఇంక మిగిలింది ఎలాస్టిక్ వేయటమే. నేనైతే ఎలాస్టిక్‌ని మీషోలో తీసుకున్నాను. 85 రూపీస్‌కి నాకు ఇంత పెద్ద బండిల్ వచ్చింది. సో, ఇది ఎవరికైనా కావాలనిపిస్తే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది పోస్ట్ చేస్తాను. సో, ఇందులో మనకి కొంత పార్టే యూజ్ అవుతుంది. నేను చూపించినంత ముక్క తీసుకొని ఒక 4 ఈక్వల్‌గా ఉండాలనమాట. తీసుకొని మీరు కట్ చేసి దానికి స్టిచ్ చేయటమే అనమాట. సో, ఇప్పుడు నేను అది ఎలా స్టిచ్ చేయాలో మీకు చూపిస్తాను. సో, ఇప్పుడు మనం కనెక్ట్ చేసిన ఉంది గదండీ! 2 దుప్పట్లు 2 సైడ్స్ కనెక్ట్ అయిన ప్లేస్ ఉంది గదా! సో, అక్కడ ఈక్వల్‌గా మనం స్టిచ్ అనేది చేయాలి. అదేమో ఆ పాయింట్ అనమాట. మనం 2 కనెక్ట్ చేసిన కార్నర్ పాయింట్స్. దీనికి నేను అంత డిస్టెన్స్‌లో నేను ఈ ఎలాస్టిక్ అనేది యాడ్ చేస్తున్నాను. ఒకటి అటు సైడు, ఒకటి అటు సైడ్ క్లాత్‌కి, ఒకటి ఇటు సైడ్ క్లాత్‌కి. జస్ట్ మనం రఫ్ తీసుకుంటే మనకు ఊడకుండా ఉంటుందనమాట. సో, ఇటు, అటు. సో, ఇట్లాగే 4 సైడ్స్ మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. చాలా సింపుల్‌గా నేను ఎలాస్టిక్ అయితే కష్టంగా ఏసే మెథడ్ అసలు చెప్పట్లేదు. జస్ట్ కిందకి మనం పెట్టినప్పుడు హోల్డ్ చేస్తుంది. పైకొచ్చేయకుండా. అందుకోసం తప్పించి ఇది బానే ఉంటుందనమాట. సో, ఈక్వల్‌గా అటు సైడ్ కూడా మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా 4 సైడ్ వేసుకుంటే మన బెడ్‌షీట్ రెడీ అయిపోయినట్టే అనమాట. ఫైనల్‌గా మనం బెడ్ మీదేసి చెక్ చేయటమే.
ఇదిగోండి మన బెడ్‌షీట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు చెక్ చేస్తున్నాను. సో, ఆ కార్నర్ చూసారా? అది జస్ట్ మన మ్యాట్రెసెస్ కిందకి పెట్టడమే. ఒక లైన్ లాగా వస్తుంది అంతే. అంతకు మించి ఇంకేమీ ఉండదు. సో, 4 సైడ్స్ ఇట్లా పెట్టుకుంటే మనకి అది ఆల్రెడీ ఫిట్టెడ్‌గానే ఉంది. మనం ఇందాక చెక్ చేసినప్పుడు. సో, కిందదేంటంటే పైకి రాకుండా ఆపుతుందనమాట మనకి దాన్ని. సో, ఇది మన బెడ్ పర్ఫెక్ట్‌గా తోసినప్పుడు మనకు సరిపోతుంది. చూసారా క్రాస్‌గా వచ్చింది. మీకు స్టార్టింగ్ అర్థం కాకపోతే మీరిప్పుడు చూసినప్పుడు మీకు క్లియర్‌గా క్లారిటీ వస్తుంది. నేను డయాగ్నల్‌గా వేసింది ఎట్లా ఉందనేది కార్నర్‌లో. సో, ఇలా 4 సైడ్స్ ఒకసారి చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి మన ఫిటెడ్ బెడ్‌షీట్ రెడీ అయిపోయినట్టే. చూడండి అన్ని వైపులా ఎంత ఈక్వల్‌గా, ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో అసలు. మనకి బయట కొనుక్కున్నట్టే ఉంటుంది. సో, ఇది మనకు నచ్చిన బెడ్‌షీట్, మనకు నచ్చిన క్వాలిటీలో కొనుక్కున్న బెడ్‌షీట్ ఎంత మంచిగా ఫిటెడ్ బెడ్‌షీట్ కింద అది కూడా జస్ట్ ఇంత తక్కువ రేట్‌లో అయిపోయింది. ఈ ఈజీ బెడ్‌షీట్ ఐడియా మీకెలా అనిపించింది? ఈ ఐడియా గనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ డూ ఫాలో మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.